ప్రేమ కలిగి ఉండుట జ్ఞాపకం చేస్తాడు. ఇంట్లో గొడవలు ఉంటాయి, భార్య భర్తలు, అత్త కోడళ్ళు, మరి గొడవలు పడుతుంటే పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? నువ్వేం మాట్లాడకు, మౌనంగా ఉండు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునడి, నువ్వు మాట్లాడే పని లేదు, యుద్ధము నాది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మీకు ఈ మాటలు మాట్లాడేది? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఎంత ప్రయోజనం. ఎన్ని కలహాలకు దూరంగా ఉంటావు, ఎన్ని కయ్యాలకు దూరంగా ఉంటావు, ఎన్ని ఇబ్బందులకు దూరంగా ఉంటావు, ఎంత తెలివి కలిగి, ఎంత జ్ఞానం కలిగి ఉంటావు. అసలు పరిశుద్ధాత్ముడు అంటేనే జ్ఞాన సమృద్ధి అన్నమాట, జ్ఞాన సముద్రం. పరిశుద్ధాత్మ శక్తి అంటే సముద్రం లాంటి జ్ఞానాన్ని దేవుడు నీకు కుమ్మరిస్తున్నాడు. నీ మదిలో ప్రేమను నీ హృదయంలో కుమ్మరిచేస్తున్నాడు. అందుకే యెషయా 11 మొదటి 2 వచనాల్లో ఏమనుంది? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ. ఇంతకుముందు సేవకుడు చెప్పినాడు కదా, అల్లరి మరి పెద్ద శబ్దాలు చేయడం కాదు, అస్సలైన కార్యాలు మీరు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివి వివేచన పుట్టించు ఆత్మ, జ్ఞాన బలములకు ఆధారమగు ఆత్మ అతని మీద